కపిలుడికి హనుమంతుడి అనుగ్రహం ఏమిటో తెలుసుకుందాం. గంగా తీరంలోని బార్హస్పత్యపురం గ్రామంలో కపిలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. కపిలుడు సదాచార సంపన్నుడు, దైవ చింతనాపరుడు, హనుమంతుడికి పరమభక్తుడు. అయితే అతడు నిరుపేద, భార్యాపుత్రులను పోషించుకోవడానికి కూడా నానా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. రోజు ఉదయమే గంగానదిలో స్నానం చేసి నది ఒడ్డునే హనుమన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. దాతలు ఎవరైనా దక్షిణలు ఇస్తే సాయంత్రానికి ఏ కూరగాయలు ఆకుకూరలో కొనుక్కుని ఇంటికి వెళ్ళేవాడు. దాతల దక్షిణలు దొరకని నాడు కపిలుడి కుటుంబం పస్తులుండేది. ఒకనాడు కపిలుడు యథాప్రకారం గంగానదికి వెళ్ళి స్నానం చేసి జపానికి కూర్చున్నాడు. తదేక దీక్షలో జపంలో నిమగ్నుడై కాలాన్ని మరిచిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు దీర్ఘకాయుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేదీప్యమానమైన కర్ణ కుండలాలతో చతుర్భుజాకారుడై గదాధారిగా కనిపించాడు. హనుమంతుడితో పాటు నలుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, జాంబవంతుడు తదితర వానర యోధులందరూ కూడా కనపడ్డారు. కపిలుడు గంగాజలంతో హనుమంతుడి వాలాన్ని అభిషేకించాడు. ఆ అభిషేక జలం నుంచి వాలసాగరం అనే నది పుట్టింది. కపిలుడు ఆ నదికి పూజించి హనుమతో వచ్చిన జాంబవతాది వానర వీరులను పూజించి హనుమంతుడిని స్తోత్రపాఠాలతో ప్రార్థించాడు. కపిలుడి భక్తి తత్పరతకు హనుమంతుడు సంతృప్తి చెందాడు. వరం కోరుకో అన్నాడు హనుమంతుడు. భక్తి పారవశ్యుడైన కపిలుడు ఏమీ కోరుకోలేదు. హనుమంతుడు సపరివారంగా అదృశ్యమయ్యాడు. అప్పటికే చీకటి పడటంతో కపిలుడు ఇంటికి చేరుకున్నాడు. ఉత్త చేతులతో ఇంటికి వచ్చిన కపిలుడిని చూసి అతని భార్య, అయ్యో, కనీసం ఆకుకూరైనా తేలేకపోయారు. ఈ పూట పిల్లలకు ఏం వండి పెట్టగలను? కూడు గుడ్డకు కటకటలాడుతున్న మీ జపతపాదలు మీవే కదా అని రొసరసలాడుతూ పిల్లలకు మంచినీళ్ళు తాగించి పడుకోబెట్టింది. మర్నాడు తెల్లవారింది. కపిలుడు యథాప్రకారం గంగా తీరానికి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. అతడి భార్య సనుగుడు ప్రారంభించింది. ఎంత చెప్పినా వినరు కదా, మీ జపతపాల గోల మీదే కానీ కుటుంబం గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? రాత్రి పస్తు పడుకున్న పిల్లల తిండి తిప్పల గురించి ఏమైనా ఆలోచించారా అంది. ఊరుకో, అన్నీ ఆ హనుమంతుడే చూసుకుంటాడు, మనం నిమిత్త మాత్రులం అన్నట్లు చెప్పటం మరిచాను. నిన్న నాకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. ఎంత ప్రసన్నంగా ఉన్నాడో స్వామి! హనుమతో పాటు జాంబవతాది వానర వీరులందరూ కనిపించారు. నా జన్మ ధన్యమైంది, ఇంకా నాకేం కావాలి అన్నాడు కపిలుడు. అవును, హనుమంతుడు గొప్పవాడే, మీరు ధన్యులే, మీ కుటుంబానికి మాత్రం దారిద్ర్యం తప్పదు కెనుకగా అంది కపిలుడి భార్య. ఆమె ఇంకా తన సనుగుడు కొనసాగిస్తుంటే వినలేక కపిలుడి ఇల్లు వదిలి గంగా తీరం వైపు బయలుదేరాడు. కుటుంబ పరిస్థితిపై కపిలుడికి కూడా బాధగానే ఉంది. అయినా హనుమంతుడి మీదనే భారం వేసి గంగలో స్నానం చేసి ఒడ్డున ధ్యానానికి కూర్చున్నాడు. అతడు తదేక ధ్యానంలో ఉండగా హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు. కపిలా, నువ్వు నా భక్తుడవు. నీకు నీ కుటుంబానికి క్షేమ సౌఖ్యాలు కలిగించడం నా కర్తవ్యం. నీ ఇంటి పెరట్లో నీ రేగు చెట్టు కింద ధనరాశుల బిందె పాతర వేసింది. దానిని తవ్వి తీసి నీ కుటుంబం అంతా ఆనందంగా జీవించండి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కపిలుడు సంతోషంగా ఇంటికి వచ్చి జరిగిన సంగతిని భార్యకు చెప్పాడు. భర్త చెప్పిన మాటలు ఆమెకు ఏమాత్రం సంతోషం కలిగించలేదు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. మీరు భక్తులు, హనుమంతుడు భగవంతుడు. ఆయనకే భక్తుల మీద దయ ఉంటే ఈ రాతి నేలను తవ్వి ధనపు బిందెలు తీసి ఇవ్వచ్చు కదా అని అన్నది. శ్రీరాముడు వారధి కట్టినప్పుడు పెద్ద పెద్ద బండల్నే మోసుకొచ్చాడని మీరు పురాణం చెప్తూ ఉంటారు. ఈ మాత్రం బరువును ఆయన తవ్వి తీయలేడా? మన పెరట్లోని రాతి నేలను మీరు తవ్వగలరా, నేను తవ్వగలనా అంది నిష్ఠూరంగా. కపిలుడికి భార్య మాటలు బాధ కలిగించాయి. పరమ కరుణామూర్తి అయిన భగవంతుడు వరం ఇచ్చాడు. నేలలోని ధనరాశులను తవ్వి తీసే భారం కూడా పాపం ఆయనదేనా? ఏది ఏమైనా ఈ మాటలన్నీ నా హనుమకు చెప్పజాలను.
నా బాధ నేనే అనుభవిస్తాను అనుకున్నాడు. హనుమంతుని మంత్రం జపిస్తూ నిద్రపోయాడు. మర్నాడు వేకువనే కపిలుడి భార్య నిద్ర లేవగానే ధనరాశులతో నిండిన భారీ బిందె ఆమె ముందు ఉంది. ఇల్లంతా బంగారు కాంతులతో దగదగలాడుతూ కనిపించింది. వెంటనే భర్తను నిద్రలేపింది. హనుమంతుడు దయాభిక్షకు వివసుడైన కపిలుడు స్తోత్రపాఠాలు గానం చేయసాగాడు. ఇన్నాళ్ళు హనుమ మహిమను తెలుసుకోలేని తన అజ్ఞానానికి కపిలుడి భార్య పశ్చాత్తాపం చెందింది. ఆనాటి నుంచి కపిలుడితో పాటు అతని భార్య కూడా హనుమంతుడిని అర్చించటం ప్రారంభించింది. దొరికిన ధనరాశుల్లో కావలసినన్ని ఉంచుకొని మిగిలిన ధనరాశులను కపిలుడు విష్ణు హనుమద్భక్తులకు పంచిపెట్టాడు. ఇది భగవంతుడు కపిలుడిని అనుగ్రహించిన హనుమంతుడు అని చక్కని కథ. మనకి కపిలుడికి హనుమంతుడి అనుగ్రహం ఎలా కలిగిందో, ఆయన బాధలేంటో, ఆయన బాధల్ని ఎలా తీర్చాడో చక్కగా చెప్పే. భార్య సాధింపులకి ఏమి చెయ్యలేక హనుమని అడగలేక అలా ఉండిపోతే హనుమే తవ్వి తీసుకొచ్చి ఇచ్చాడు. అది ఆ హనుమ యొక్క అనుగ్రహానికి ఆ భార్య కూడా భక్తురాలైందనమాట. ముందు భర్త భక్తుడైతే ఫలితం లభించిన తర్వాత భార్య భక్తురాలైంది. హనుమంతుడు గొప్పవాడే కదా, ఆయనకి సాధ్యం కాంది లేదు. కాకపోతే అలా ముందు తీసుకోమన్నాడు. వాళ్ళ అసహాయతను చెప్పేసరికి ఆయనే అది కూడా పని కూడా పూర్తి చేశాడు. వాళ్ళ కోరిక తీర్చాడు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.